నగరంలో వివిధ పోలీస్ స్టేషన్లో నేర చరిత్ర కలిగి ఒక షీట్ మెయింటైన్ చేస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ ద్వారా సొసైటీ ఒక సందేశం పంపాలనే ఉద్దేశంతో వాళ్ళ సత్ప్రవర్తనతో ఉండాలని చెప్పేసి వాళ్ళతో ఒక పూరేగింపు చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళతో ఒక ప్రతిజ్ఞ కూడా చేయించాము. భవిష్యత్తులో ఎటువంటి నేరాలు పాల్పడమని చెప్పేసి ఒక బాధ్యత గల పౌరుడిగా ఉంటామని చెప్పేసి వాళ్ళ ప్రవర్తనతో మంచి ప్రవర్తనతో షీట్ కూడా కొట్టించేసుకుంటామని చెప్పేసి వాళ్ళతో ఒక కమిట్మెంట్ తీసుకున్నాము. ఈ మాధ్యమంగా నేను అందరికీ చెప్పేదేమనగా ఈ గాంజాయి బ్యాచ్ కానీ ఈ గాంజా మత్తులో సేవించున్న వాళ్ళని కూడా ఈ డీ అడిక్షన్ ప్రోగ్రాం కూడా పెట్టిస్తాము. అటువంటి వాళ్ళని గుర్తించి భవిష్యత్తులో గాంజాయి తాగే వాళ్ళని ఫస్ట్ నిర్మూలించి వాళ్ళకు డీ అడిక్షన్ పెట్టిస్తే ఆటోమేటిక్గా ఈ గాంజా అమ్మే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఈ విధంగా సొసైటీలో మార్పు తేవాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈరోజు పుట్టిన శ్రీకారం ఇది. ఇక మీద నెల్లూరు టౌన్ పోలీస్ స్టేషన్లో ఎవరైనా కేసుల్లో కానీ ఇన్వాల్వ్ అయ్యారని తెలిస్తే రౌడీలు కానీ సస్పెక్ట్ కానీ దీనికి 10 సింజన్ యాక్షన్ ఉందని తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. వీళ్ళు సుమారు 45 మంది అటెండ్ అయ్యారు. ఇప్పుడు ఫర్దర్ కూడా ఇంకా ఉన్నారు. యాక్టివ్ రౌడీస్ అంతా స్టేషన్ జైల్లో ఉన్నారు. వీళ్ళు కానీ యాక్టివ్గా మళ్ళీ ఏమైనా ఇన్వాల్వ్ అయితే మడికే వీళ్ళు కూడా జైలుకి వెళ్తారు. ఇంకా బయటగానే ఉండరు రౌడీ అనేవాడు. రౌడీలందరికీ కూడా బాలాజీనగర్ లిమిట్స్లో ఉన్నటువంటి రౌడీలందరికీ కూడా కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. వాళ్ళల్లో మంచి ప్రవర్తన తీసుకురావడం కోసం కౌన్సిలింగ్ ముందు చెప్తున్నాం. అదేవిధంగా వాళ్ళ ప్రవర్తన మార్చుకోకపోతే చట్టపరంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పీడీ యాక్ట్లో కొంతమందిని పంపించున్నాం జైలుకి. పిట్ NDPS వీళ్ళల్లో పీడీ యాక్ట్ ప్రకారం వెళ్తే 1 ఇయర్ వరకు ఎటువంటి విచారణ లేకుండా జైల్లో ఉండాల్సి వస్తుంది. వాళ్ళ నేర చరిత్ర ఆధారంగా అంతకు మించి చర్యలు తీసుకోవడం పీడీ యాక్ట్లో ఎటువంటి విచారణ లేకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మార్పు కలిగితే వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు. లేదంటే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకునే వాళ్ళని కటకటాల పాలు చేస్తాం. తల్లిదండ్రులకు కూడా అదే చెప్తున్నాం. ఎవరైనా గంజాయి కానీ ఏదైనా ఉంటే వాళ్ళ పిల్లల ప్రవర్తన మార్చుకోవాలి. ఏదైనా గంజాయి గురించి సమాచారం ఉంటే 1972కి కానీ 112కి కానీ కాల్ చేస్తే ఇమీడియట్లీగా మేము వచ్చి దాని మీద తగు చర్య తీసుకుంటాం. తల్లిదండ్రుల బాధ్యత కూడా చాలా ఉంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు చెప్తున్నాం, మీ పిల్లల్ని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. ఒకవేళ వెళ్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.